మేడ్చల్ జిల్లా నాగారంలో నేషనల్ డిఫెన్స్ ఫండ్ సేకరణ కొరకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న క్రాంతి కిన్ అకాడమీ సంస్థ వ్యవస్థాపకుడు పిఎన్ఆర్ క్రాంతి దేశాన్ని దిగ్భ్రాంతానికి గురిచేసిన కాశ్మీర్ సంఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ క్రాంతి కిన్ అకాడమీ గ్రూప్ సంస్థ వ్యవస్థాపకుడు పిఎన్ఆర్ క్రాంతి స్పందించి నేషనల్ డిఫెన్స్ ఫండ్ కొరకై 11,000 విరాళం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కష్టంలో ఉన్నప్పుడు ఒక పౌరుడిగా మనం చేయాల్సిన కర్తవ్యమని, ఇది కాశ్మీర్పై దాడి కాదని, యావత్ భారతీయులపై దాడి అని, విరాళం కాదని, ఇది దేశం మీద చూపించే ప్రేమ, బాధ్యత, ఐక్యతకు నిదర్శనమన్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కోసం జాతీయ రక్షణ నిధికి తనకు తోచిన సాయం అందించారని తెలిపారు. ప్రజలు కూడా తగిన సాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రాంతి కిన్ స్కూల్ పిల్లలు, ప్రజలు, డైరెక్టర్ లావణ్య, ప్రిన్సిపల్ కళ్యాణి, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. దేశం మొత్తం ఇప్పుడు బాధపడుతున్న సంఘటనగా ఇది మనం చూడవచ్చు. ఎందుకంటే ఒక సాధారణ పౌరులు వారి ఫ్యామిలీస్తో కలిసి, పిల్లలతోని కానివ్వండి, ఫ్యామిలీస్తో కలిసి ఒక 4 days 3 days అలా తిరిగి రావడానికి వెళ్ళిన ఫ్యామిలీస్ వ్యక్తులను పోగొట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని చిన్నాభిన్నమయ్యి మనస్సుని చేతుల్లో పట్టుకొని ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో తిరిగి వచ్చారు అనేది మనం అందరం చూస్తున్నాము. ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎక్కడైనా మనుషులని వెతికి చంపడం అనే ఈ దుశ్చర్య ఏ దేశానికి కానీ మంచిది కాదు. అది టెర్రరిజం అని కాదు, ఇది ఒక వికృతమైన చర్య. దీన్ని నేను ఒక భారతీయ పౌరురాలుగా ఖండిస్తున్నాను. కుటుంబాలు స్వేచ్ఛగా తిరగడానికి భారతదేశం ఎంతో శ్రమ పడుతుంది, ఎంతో గుర్తింపునిస్తుంది. ఇక్కడ సమైక్యత భావంతో మనం బ్రతుకుతూ ఉంటాం. కులాలు అని కాదు, లేకపోతే వేరే కంట్రీ అని కాదు, అది కాదు ఇది కాదు. కానీ ఈ జరిగిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. కొన్ని కుటుంబాలు వారి వ్యక్తుల్ని పోగొట్టుకున్నారు. ఈ దానికి మేము సంతాపం తెలియజేస్తున్నాము. ఒక వ్యక్తులుగా మేము సమాజంలో ఆ పోగొట్టుకున్న కుటుంబాలకి మా వంతు చేయూతను మేము క్రాంతి కిన్ స్కూల్ నుంచి అందిస్తున్నాము. మేము చాలా బాధను వ్యక్తం చేస్తున్నాము. School organized this program. We are all very much saddened by the act that happened in Pahalgam, Kashmir. So the whole world is saddened because of that, because many innocent lives were taken away. People who went to just for enjoyment, for entertainment on a vacation, that families could not come back as a whole family. Every husbands were killed, and it is the most grievous incident that has taken place, and we condemn it, and we request the government. We know, we have full faith in our government that they will take immediate and very rash action they will take, and we know they will totally eradicate this terrorism from the world. So in this regard, I request everyone to come and support the government by donating something, and that donation will be going to the fund of National Defense. మీడియా మిత్రులు ఇంత ఇంట్రెస్ట్గా, ఇంత ఉత్సాహంగా పాల్గొన్నారంటే వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఎక్కడో అఘాతంలో ఉన్నా దాన్ని లేపగలుగుతారు. అంత శక్తి ఒక మీడియా మిత్రులకే ఉన్నది. కాబట్టి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, విశాఖపట్నం ఎక్కడ, కాశ్మీర్ ఎక్కడ? ఈ సమ్మర్ ఎండాకాలం అంటే ఎంతో, కాశ్మీర్ అంటే చాలా చల్లటి ప్రదేశము. అలాంటి టూరిజం ప్లేస్కి వెళ్ళిన యాత్రికులను కాల్చడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తాను. నేను 1984 బ్యాచ్ నాది, సిఆర్పిఎఫ్ ఫ్రమ్ చంద్రాయణగుట్ట ట్రైనింగ్. అయితే భారతదేశ చుట్టుపక్కల సరిహద్దుల్లో ఉన్న మన జవాన్లు కానీ, పాకిస్తాన్ ఒకవైపు పొంచి ఉన్నది, ఒకవైపు చైనా పొంచి ఉన్నది. నిద్ర ఆహారం లేకుండా 2 గంటలు జవాన్లు డ్యూటీ, 40-50 kgs బరువు వేసుకొని వాటరు అన్నీ నమస్కరించి. ఇప్పుడు ఈరోజు క్రాంతి కిన్ అకాడమీ గత 2 రోజులుగా మనం చేస్తున్న ప్రోగ్రాం ఏంటంటే, మనము ఒక్కొక్కసారి చిన్న ఇన్సిడెంట్ని తీసుకొని చాలా పెద్దగా ఫోకస్ చేస్తాము. ఇప్పుడు దేశం మీద జరిగిన 26 మంది ప్రాణ బలి, అది దేశం కోసం పోరాడుతున్న సైనికుల ప్రాణాలు బలవుతున్నాయి మన కాశ్మీర్లో. అయితే అలాంటిది నెక్స్ట్ మన భారత పౌరుల మీద కూడా కాశ్మీర్లో దాడి జరిగింది అంటే, కాశ్మీర్ మీద దాడి జరిగింది, నేను సౌత్ ఇండియాలో ఉంటున్నా, నేను హ్యాపీగా బతుకుతాను కాదు. ఆ పిల్లల బాధ ఎలా ఉంది, వాళ్ళ భార్యలు ఎలా ఏడ్చారు, వాళ్ళు ఎందుకోసం పోయారు, ఒక జస్ట్ మంచి అందాల కాశ్మీర్ని చూద్దామని వాళ్ళు వెళ్ళారు. అలాంటి దాని మీద ఉగ్రవాదుల దాడి, టెర్రరిస్ట్ అటాక్
వాళ్ళు ముసల్మాన్ అని హిందువులను టార్గెట్ చేసి కొట్టినప్పుడు అక్కడున్న ముస్లిం దేశస్తులు మన భారతీయులు వాళ్ళందరూ వాళ్ళ ఉపాధిని కోల్పోయారు. సో వాళ్ళు ఉపాధి కోల్పోయి మన భారతదేశాన్ని ఒక భయమైన ఆందోళనకు గురి చేద్దామని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.